హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పారాగ్రాఫ్ని ఏ విధంగా ఫార్మాటింగ్ చేయాలో నేర్చుకోబోతున్నారు. పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ చేయడానికి యూజ్ అయ్యే ఆప్షన్స్ అలైన్మెంట్, ఇండెంటేషన్, లైన్ స్పేసింగ్, పారాగ్రాఫ్ స్పేసింగ్, బుల్లెట్స్ అండ్ నంబరింగ్, బోర్డర్స్ అండ్ షేడింగ్. ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకొని మనం పారాగ్రాఫ్ని ఏ విధంగా ఫార్మాటింగ్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే ఏ ఆప్షన్ అనేది ఎలా యూజ్ చేస్తున్నాం అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీనికోసం ఒక పారాగ్రాఫ్ అయితే తీసుకున్నాం. ర్యాండమ్గా టెక్స్ట్ అనేది తీసుకోవడం కోసము కంట్రోల్ న్యూ డాక్యుమెంట్ ఈక్వల్ టు RAND ర్యాండ్ అని టైప్ చేసుకోండి. మీకు టెక్స్ట్ అనేది వస్తుంది. టైప్ చేసే పని లేకుండా ఒక టెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ర్యాండ్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి పారాగ్రాఫ్స్ అనేది వచ్చేసినాయి. ఈ పారాగ్రాఫ్స్ని పైన చెప్పిన ఆప్షన్స్ని యూజ్ చేసుకొని ఫార్మేటింగ్ అనేది ఎలా చేయాలి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇందులో ఫస్ట్ మనం అలైన్మెంట్ చెప్పుకున్నాం. పారాగ్రాఫ్కి అలైన్మెంట్ అనేది ఏ విధంగా చేయాలి. అలైన్మెంట్ అనేది ఈ పారాగ్రాఫ్ గ్రూప్లో ఇక్కడ లెఫ్ట్, సెంటరు, రైట్, జస్టిఫై ఆప్షన్ అనేది ఉన్నాయి. అంటే మనం తీసుకున్న టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలంటే గనక లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ అనేది యూజ్ అవుతుంది. సెంటర్‌లో ఉండాలంటే సెంటర్ అలైన్మెంట్, రైట్ సైడ్ ఉండాలంటే రైట్ సైడ్ అలైన్మెంట్ అనేది యూజ్ అవుతుంది. ఒకసారి మీకు పారాగ్రాఫ్‌ని సెలెక్షన్ చేసుకొని చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంది. మీకు సెంటర్ అలైన్మెంట్ కనుక ఉండాలి అనుకుంటే కనుక సెంటర్ మీద క్లిక్ చేస్తే పారాగ్రాఫ్ అనేది సెంటర్‌లోకి వచ్చేస్తుంది. రైట్ సైడ్ అలైన్మెంట్ అయితే రైట్ సైడ్‌కి వచ్చేస్తుంది. పారాగ్రాఫ్ అనేది లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ ఉంటేనే నీట్‌గా చూడడానికి బావుంటుంది. దానికోసం మనకు ఎక్కువ పర్సెంట్ అయితే లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ అనేది యూజ్ చేస్తారు. తర్వాత జస్టిఫై ఆప్షన్. ఈ పారాగ్రాఫ్ అనేది లెఫ్ట్ సైడ్ అనేది చూడటానికి మీకు లైన్స్ అన్నీ గూడా అన్నీ సమానంగా ఉన్నాయి. రైట్ సైడ్ చూస్తే గనక మీకు ఇక్కడ ఒక లైన్ ఎక్కువ, ఒక లైన్ తక్కువ ఇట్లా జిగ్‌జాగ్ మేనర్‌లో కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లాగే రైట్ సైడ్ గూడా కావాలి అనుకుంటే గనక మీరు పారాగ్రాఫ్ మొత్తాన్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ పారాగ్రాఫ్ గ్రూప్‌లోనే అలైన్మెంట్ తర్వాతే పక్కనే ఉంటుంది జస్టిఫై ఆప్షన్ అనేది. ఈ జస్టిఫై మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ లాగే రైట్ సైడ్ గూడా లైన్స్ అన్నీ గూడా సమానంగా వస్తాయి. దీనికి షార్ట్‌కట్ కంట్రోల్+J. మీ కీబోర్డ్‌లో కంట్రోల్ హోల్డ్ చేయండి. జే మీద క్లిక్ చేస్తే గనక మీకు లైన్స్ అన్నీ కూడా సమానంగా చూపిస్తుంది. రిమూవ్ చేసుకోవాలన్నా సేమ్ కంట్రోల్+J. యాడ్ జస్టిఫై ఆప్షన్ యూజ్ చేయాలన్నా కంట్రోల్+J. ఈ విధంగా కంట్రోల్+J ప్రెస్ చేయగానే లైన్స్ అన్నీ కూడా అన్నీ సమానంగా వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ అలైన్మెంట్‌కి కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కంట్రోల్+L లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్, కంట్రోల్+E సెంటర్ అలైన్మెంట్, కంట్రోల్+R రైట్ సైడ్ అలైన్మెంట్, కంట్రోల్+L లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్. మీకు అలైన్మెంట్ కూడా షార్ట్ కట్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి లైన్ స్పేసింగ్ ఆప్షన్. లైన్‌కి లైన్‌కి ఒక పారా తీసుకుంటే కనుక అందులో లైన్‌కి మధ్య గ్యాప్ అనేది ఎంత ఉండాలి. ఈ లైన్ స్పేసింగ్‌ని బట్టి కూడా పారాగ్రాఫ్ అనేది చూడటానికి నీట్‌గా ఉంటది. మీ పారాగ్రాఫ్ లైన్‌కి మధ్య గ్యాప్ అనేది యూజ్ చేస్తే నీట్‌గా ఉంటుంది పారాగ్రాఫ్ చూడ్డానికి. ఎంత స్పేస్ ఉంటే ఎంత నీట్‌గా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ కంట్రోల్+A పారాగ్రాఫ్ మొత్తం సెలెక్షన్ చేసుకోవడానికి. ఈ పారాగ్రాఫ్ గ్రూప్‌లోనే ఉంటుంది ఇక్కడ లైన్ స్పేసింగ్ అనే ఆప్షన్. లైన్ అండ్ స్పేసింగ్ ఇక్కడ పక్కన డౌన్ యారో క్లిక్ చేస్తే అందులో ఉన్న ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. ప్రెజెంట్ అయితే 1.15 ఉంది. దీనికి చూడండి 1 పెడుతున్నాను. 1 అనేది యూజ్ చేయడం వల్ల ఏమైంది, లైన్స్ అనేవి దగ్గరగా వచ్చేసినాయి. చూడడానికి అంత నీట్‌గా లేదు. ఇంకొంచెం దీనికి కొంచెం స్పేస్ అనేది పెంచుతున్నాను. చూడండి 1.5 అనేది పెట్టాను. ఇక్కడ నీట్‌గా ఉంది. చూడడానికి లైన్‌కి మధ్య గ్యాప్ అనేది కరెక్ట్‌గా కనిపిస్తుంది. మీకు ఏ లైన్ ఎట్లా ఉందో చూపిస్తుందనమాట. ఇట్లాగా మనం ఏదైనా డాక్యుమెంట్స్‌లో ఇట్లాగా 1.15 అనేది యూజ్ చేస్తే నీట్‌గా కనిపిస్తుంది. ఇది 1.15 కొంచెం దగ్గర ఉంది. లైన్‌కి మధ్య కలిసిపోకుండా దూరంగా ఉండాలంటే 1.5 అనేది యూజ్ చేస్తే నీట్‌గా ఉంటుంది. ఇంకా 2 పెడితే ఇంకా చాలా డిస్టెన్స్ చూపిస్తుంది. అంత నీట్‌గా అనిపించట్లేదు. 1.5 అనేది నీట్‌గా ఉంది. ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటే బావుంటది పారాగ్రాఫ్‌కి. నెక్స్ట్ వచ్చేసరికి పారాగ్రాఫ్ ముందు, పారాగ్రాఫ్ తర్వాత స్పేస్ అనేది అంటే ముందు పారాగ్రాఫ్ ముందు స్పేస్ ఉండాలి. పారాగ్రాఫ్ తర్వాత స్పేసు. ఒకవేళ అవసరం లేదంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఆప్షన్ ద్వారా. కంట్రోల్+A ఆల్ సెలెక్ట్. ఇక్కడ లైన్ స్పేసింగ్‌లో కింద ఉంటుంది పారాగ్రాఫ్ స్పేస్. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి పారాకి ముందు, తర్వాత కూడా స్పేస్ అనేది ఉంది. ఇప్పుడు నేను రిమూవ్ చేసి చూపిస్తున్నాను. పారాగ్రాఫ్ బిఫోర్, ఆఫ్టర్ స్పేస్ అనేది రిమూవ్ చేశాను. చూడండి ఇప్పుడు ఏ పారా అనేది ఇక్కడ మొత్తం కలిసిపోయినట్టు చూపిస్తుంది. పారాకి మధ్య స్పేస్ అనేది లేదు. అదే మీరు ముందు, తర్వాత స్పేస్ అనేది యాడ్ చేయండి. పారాగ్రాఫ్ అనేది నీట్‌గా కనిపిస్తుంది చూడ్డానికి. చూడండి ప్రతి పారాగ్రాఫ్ విడివిడిగా
లైన్స్ ఏ పారాకి ఎన్ని లైన్లున్నాయి విడివిడిగా చూపిస్తుందనమాట. ఈ లైన్ స్పేసింగ్, పారాగ్రాఫ్ స్పేసింగ్ అనేది యూజ్ చేస్తే గనక పారాగ్రాఫ్ ఇంకా నీట్‌గా చూపించొచ్చు. నెక్స్టు బుల్లెట్స్ అండ్ నంబరింగ్ ఆప్షన్. ఇందులో మీరు పారాగ్రాఫ్‌ని ఒక లిస్ట్ లాగా చూపించాలి అనుకుంటే గనక ఈ బుల్లెట్స్ అండ్ నంబరింగ్ ఆప్షన్ యూజ్ అవుతుంది. మీకేదైనా సింబల్స్‌తో గనక చూపించాలంటే గనక బుల్లెట్స్ ఆప్షన్ యూజ్ అవుతుంది. లేదు 1, 2, 3లు రోమన్ నంబర్స్ ఏబీసీ ఇలా చూపించాలి అనుకుంటే గనక ఇక్కడ నంబరింగ్ గ్రూప్ ఉంటుంది. ఈ నంబరింగ్‌లో మీకు 1, 2, 3లు ఏబీసీడీలు ఈ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. మీకు ఏది మీ డాక్యుమెంట్‌కి సంబంధించి ఏ ఆప్షన్ యూజ్ చేయాలంటే అది చూజ్ చేసుకోండి. పాయింట్ వైస్‌గా ఇవ్వాలి అనుకుంటే 1, 2, 3లు లేదు ఏబీసీడీలు రోమన్ నంబర్స్ మీకు నచ్చిన లిస్ట్ అనేది చూజ్ చేసుకోవచ్చు ఇందులో. తర్వాత ఇవి రిమూవ్ చేసుకోవాలన్నా సరే సేమ్ ఇక్కడ నన్ అనేది ఉంటుంది. రిమూవ్ చేసుకోవచ్చు. ఇండెంటేషన్ ఏందంటే పారాగ్రాఫ్ ముందు మనకి ఏదైనా ఒక పారాగ్రాఫ్ స్టార్టింగ్‌లో కొంచెం స్పేస్ అనేది యాడ్ చేయాలంటే ఇక్కడ డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్ ఉంటుంది. స్పేస్ అనేది యాడ్ చేయాలంటే ఇంక్రీజ్ ఇండెంట్ మీద క్లిక్ చేయండి. స్పేస్ అనేది తగ్గించాలంటే డిక్రీజ్ ఇండెంట్. ఒక లైన్‌కి మాత్రమే ముందు స్పేస్ అనేది యాడ్ అవ్వాలంటే ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ లైన్‌కి మాత్రమే స్పేస్ అనేది యాడ్ అవుతుంది. ఇండెంటేషన్ అనేది దీనికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ బోర్డర్స్ అండ్ షేడింగ్. ఆహ్, ఈ పారాకి ఏదైనా బోర్డర్స్ అనేది యూజ్ చేయాలి అనుకుంటే గనక ఇక్కడ బోర్డర్స్ అనే ఆప్షన్ ఉంటుంది పారాగ్రాఫ్ గ్రూప్‌లోని. ఇక్కడ బోర్డర్స్ అనేది ఇక్కడ ఈ బాక్స్ మొత్తం పారా చుట్టూ లైన్ మొత్తం కావాలంటే ఆల్ బోర్డర్స్ యూజ్ చేస్తే గనక దీనిలో ఒక బాక్స్ లాగా చూపిస్తుందనమాట ఈ బోర్డర్స్. అవసరం లేదనుకుంటే ఇక్కడ నో బోర్డర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. నో బోర్డర్స్ మీద క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. మీకు బోర్డర్స్ అనేది ఎలా యూజ్ చేయాలంటే అలాగా టాప్ అయినా యూజ్ చేయొచ్చు, బాటమ్ అని యూజ్ చేయొచ్చు, లెఫ్ట్, రైట్ ఇట్లాగా. లేకపోతే మొత్తము పారా చుట్టూ రావాలన్నా గూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇది బోర్డర్స్ యూజ్ చేయడానికి. నెక్స్ట్ దీన్ని ఇంకా కొంచెం కలర్‌ఫుల్‌గా చూపించాలి అనుకుంటే గనక షేడింగ్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ పక్కనే ఉంటుంది. బోర్డర్స్ పక్కనే ఉంటుంది షేడింగ్ ఆప్షన్ అనేది. ఏదైనా కలర్స్‌తో చూపించాలి అనుకుంటే గనక దీన్ని బాగా ఈ పారాని బాగా హైలైట్ అనేది చూపించాలి అనుకుంటే గనక ఇక్కడ మీకు ఈ బోర్డర్స్ అండ్ షేడింగ్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. అవసరం లేదనుకుంటే దీనిలోనే ఉంటుంది రిమూవ్ ఆప్షన్ అనేది. అక్కడ పక్కన డౌన్ యారో క్లిక్ చేయండి. నో కలర్ కొడితే గనక ఈ షేడింగ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇది బోర్డర్స్ అండ్ షేడింగ్ ఆప్షన్స్. ఈ విధంగా మనము పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అనేది ఆప్షన్స్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. అలైన్‌మెంటు, ఇండెంటేషను, పారాగ్రాఫ్ స్పేసింగు, లైన్ స్పేసింగు, బుల్లెట్స్ అండ్ నంబరింగు, బోర్డర్స్ అండ్ షేడింగు. ఈ ఆప్షన్స్ అనేది యూజ్ చేసుకొని మన పారాగ్రాఫ్‌ని నీట్‌గా డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.